హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు లాగ్ అంతా జర్నీ లాగ్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో చూడండి. అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా చిన్న రిక్వెస్ట్ అనమాట. నిన్న నైట్ అయితే అమ్మ వాళ్ళు వచ్చారండి. ఈరోజు నేను ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరుతున్నాను అనమాట. ఊరైతే వెళ్తున్నాను. పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు, అలాగే మా హస్బెండ్ రావట్లేదు. ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళవలసి వచ్చింది. అంటే టెంపుల్కి వెళ్తున్నానండి. ఇంకా అమ్మ వాళ్ళని అయితే ఇక్కడికైతే రప్పించాను అనమాట. ఎందుకంటే పిల్లల్ని టెంపుల్కి తీసుకెళ్తే వాళ్ళతోటి నాకు కుదరదండి. ఎందుకంటే అక్కడ చాలా పూజ అయితే ఉందన్నమాట. నా వీడియోస్ మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే చూస్తే మీకు ముందు ముందు నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటనేది మీకు చాలా బాగా నచ్చుతుంది. ప్రతి ఒక్క జీవితంలో మంచి మెసేజ్ ఉంటుంది. అలాగే మంచి భగవంతుడిని మీకు నేను పరిచయం చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో చూడండి. ఓకేనండి. ఇంకా నేనైతే మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాను. వంట ప్రిపేర్ చేసేసాను. ఇంకా అమ్మ వాళ్ళని పెట్టేసి అయితే నేనైతే ఒక్కదాన్నే వెళ్తున్నాను. హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇంకా నేను మా అచ్యుతాపురం వెళ్ళిపోయి అక్కడి నుంచి అయితే బస్సు అయితే ఎక్కేసానండి. బస్సు ఎక్కి బస్సు నుంచి యలమంచిలి వెళ్ళాలి రైల్వే స్టేషన్కి. నాకు అప్పటికే చాలా ఏడుపు అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం అండి ఇలా నేను వెళ్ళటం. పిల్లల్ని కానీ మా హస్బెండ్ని కానీ వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళలేదు. పిల్లల్ని అయితే అసలు ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే పాపకి 5 ఇయర్స్, చిన్న పాపకి, పెద్ద పాపకి 7 ఇయర్స్ కాబట్టి వాళ్ళని తొందరగా ఎప్పుడు వదిలిపెట్టను నేను. ఎందుకంటే ఇంకా తప్పదండి, ఇంకా వదిలిపెట్టాలి అంతే, తప్పదని చెప్పేసి ఇంకైతే టికెట్ అయితే రాజమండ్రికి అయితే తీసుకున్నాను. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి ఇక్కడైతేని. ఇదైతే యలమంచిలి రైల్వే స్టేషన్ అండి. మీకు మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. యలమంచిలి అంటే పాలకొల దగ్గర యలమంచిలి కాదండి, ఇది వైజాగ్ దగ్గర యలమంచిలి అనమాట. కొంచెం అనకాపల్లికి దగ్గరలో ఉంటుంది. మేము ఉండేది ఎక్కడంటే అచ్యుతాపురం అండి. మా హస్బెండ్ ఫార్మాలో చేస్తారు కాబట్టి జాబు, మేము అచ్యుతాపురంలో ఉంటున్నాము. మాకు యలమంచిలి రైల్వే స్టేషన్ కొంచెం దగ్గర, అలాగే అనకాపల్లి కూడా దగ్గరే. కానీ నేను యలమంచిలి వెళ్ళాను, కొంచెం రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుందని చెప్పేసి. ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. ట్రైన్ అయితే ఇంకా రాలేదనమాట. ఇంకా నేను ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదే ఉన్నాను. ట్రైన్ టికెట్ తీసుకుని 3కి టికెట్ అన్నాడు. నేను 2 కల్లా వచ్చేసాను. ఇక రైల్వే స్టేషన్లో అయితే వర్షం వస్తుందండి. కొద్దిగా తుప్పరు వస్తుంది. ఆ తుప్పర్లోనే బయలుదేరాను. ఆ రోజంతా వర్షంగానే ఉంది. ట్రైన్ రావడానికి ఇంకా టైం అయిపోయిందనమాట. 1 అవర్ అయితే వెయిట్ చేశాను. ఇంకా నాకు ఈ అంకుల్ తగిలారనమాట. ఈ అంకుల్ని చూస్తే మా నాన్నగారే గుర్తొచ్చారు. ఇంకా అంకుల్ని పట్టుకుని అయితే ట్రైన్ ఎక్కాను. నేను ఎప్పుడు ఒక్కదానే ట్రైన్ జర్నీ చేయలేదు. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాను అనమాట. తర్వాత అంకుల్ అయితే అక్కడ నుంచున్నారు, నేనైతే ఇక్కడ కూర్చున్నాను అనమాట. చాలా ఖాళీగా ఉంది ట్రైన్ అయితేని. ఇంకా అలా కూర్చొని ఇంకా మా పిల్లల్ని వదిలేసి వెళ్తున్నాను కదా, ఇంకా అదే ఫీలింగ్లో ఉండిపోయాను నేను. చాలా సేపటి వరకు పిల్లలు ఎలా ఉంటారు, అమ్మని ఏడిపించేస్తారేమో, పిల్లలతో ఏంటి అని పదే ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా అక్కడైతే ఒక అబ్బాయి కనిపించాడు అనమాట, చిన్న బాబు, భలే క్యూట్గా ఉన్నాడు. వాడైతే ఫుల్గా మా చిన్న పాపే గుర్తొచ్చింది. ఫుల్గా డ్యాన్స్ అయితే చేస్తున్నాడు. ఇంకా అక్కడ నుంచి అయితే నేను 6:30 అలా అయిపోయిందండి. రాజమండ్రి అయితే వచ్చేసాను. ఇంకా రాజమండ్రి నుంచి మేము టెంపుల్ అంటున్నాను కదండి, నేను ఇప్పుడు వెళ్ళే టెంపుల్ ఏంటంటే అమ్మ భగవాన్ టెంపుల్ అండి. బెంగళూరు బార్డర్లో ఉంటుంది అనమాట, కుప్పం అనమాట. అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి అయితే రిజర్వేషన్ చేయించేసుకున్నామండి. ఇంకా నేను అలాగే మాకు ఒకరు ఉంటారండి అమలాపురంలో, జ్యోతి గారు అని చెప్పేసి. మమ్మల్ని అంతా ఆవిడే చూసుకుంటారు పాపం. టికెట్స్ కానీ ప్రతిదీ ఆవిడే తీస్తారు. అమ్మ భగవాన్ భక్తురాలండి. ఆవిడైతే 22 సంవత్సరాల నుంచి భగవాన్ అయితే నమ్ముకుంటుంది. ఇంకా మాకు ఇక్కడ నుంచి అయితే ఫుల్ అయితే రిజర్వేషన్ చేయించేశారండి కుప్పం వరకుని. కుప్పం అంటే ఇంకా తిరుపతి, శ్రీకాళహస్తి, అరుణాచలం అవన్నీ దాటుకుంటా తమిళనాడు కూడా బార్డర్ అండి. బార్డర్ దాటేసి మనం బెంగళూరు బార్డర్ దగ్గర దాకా వెళ్తాం అనమాట. అప్పుడు అంటే కుప్పం అంటే మన చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసిన ఊరు అనమాట. కుప్పంలో కూడా పోటీ ఎందుకు చేశారంటే ఆయన అయితే అక్కడ పెరిగారంటండి. ఆయన అక్కడ పుట్టలేదు. ఆయన పెరిగింది, చదువుకుందంతా కుప్పంలోనేనమాట. కుప్పంలో మ్యాక్సిమం తమిళోళ్ళు ఎక్కువ ఉంటారు, అలాగే కన్నడ వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ ఎక్కువ లాంగ్వేజ్ అదేనమాట, అదే మాట్లాడుతున్నారు. మొత్తం ఆటో డ్రైవర్లు కానీ అందరూ అదే మాట్లాడుతున్నారు. ఇంకా మేమైతే రాజమండ్రిలో దిగి అక్కడైతే టిఫిన్ అయితే కట్టించుకున్నాను. అక్కకే నాకు అయితే టిఫిన్ అయితే తీసుకున్నాను ట్రైన్లో తినడానికి అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇంటి దగ్గర తినేసి వచ్చేసాను.
వచ్చేసాం కదండి. ఇంకా టిఫిన్ నైట్కి అని చెప్పేసి 2 చపాతీ అయితే కట్టించి అయితే పట్టుకొచ్చాను. ఇంకా ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇంకా అక్క వాళ్ళైతే మనకి రాజమండ్రిలో ఎక్కలేదండి, వాళ్ళు భీమవరంలో ఎక్కుతారనమాట. ఇంకా రాజమండ్రి నుంచి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎంత బాగుంటాయండి రాజమండ్రిలో టెంపుల్స్, ఇస్కాన్ టెంపుల్ కానీ అలాగే శివాలయం కానీ నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నేను రాజమండ్రిలో 3 months అయితే బ్యాంక్ కోచింగ్ తీసుకున్నానండి. అందుకని చెప్పేసి నాకు రాజమండ్రి చాలా ఇష్టం. ఆర్కే కోచింగ్ సెంటర్ ఉంటుంది కదండి, నేను అక్కడైతే కోచింగ్ తీసుకున్నాను. జాబ్ అయితే రాలేదు కానీ కోచింగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా భీమవరం వచ్చిన తర్వాత అక్క చాలామంది అనమాట, ఒక 10 మంది దాకా అయితే ట్రైన్ అయితే ఎక్కేశారు. ఇంకా అక్క రావడంతో నాకు చాలా ధైర్యం వచ్చేసింది. ఇంకా ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నానన్న ఫీలింగు. వాళ్ళందరూ కొత్త వాళ్ళు కదండి, మనకి ఎవరు తెలియదు కదా. అక్క అయితే 3 సార్లు వెళ్ళిందండి భగవాన్ టెంపుల్కి. అక్కకైతే అన్నీ తెలుసండి. భగవాన్ టెంపుల్కి 3 times వెళ్ళింది, 3 times అయితే హోమా చేయించుకుంది. ఇంకా నేను ఇదైతే ఫస్ట్ టైం అండి. ఇంకా నేను నమ్ముకున్నాను కానీ ఎప్పుడు హోమా అయితే చేయించుకోలేదు. నిజంగా చాలా బాగుంటుందండి. వీడియోస్ అయితే చూడండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి వీడియోస్ కూడా. ఇంకా అక్క నేను అయితే కాసేపు అయితే కూర్చున్నాము. ఈ లోపు టీసీ వచ్చాడండి. మా అక్క వాళ్ళకి 1 month దాటి రిజర్వేషన్ చేయించుకున్నారు. కాకపోతే వాళ్ళకి ఆర్సీలోనే ఉండిపోయినాయండి టికెట్స్ అయితే. రిజర్వేషను ఇంకా కాలేదనమాట, ఎందుకంటే వాళ్ళకి సీట్లే వచ్చినాయి, స్లీపర్స్ అయితే రాలేదు. ఇంకా నాకు ఇంకో ఇద్దరికైతే తాత్కాల్లో తీసేశారండి, మాకైతే వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు అక్క వాళ్ళది వేరే ప్లేసు, నాది వేరే ప్లేస్ అనమాట. అక్క వాళ్ళు వేరే చోటన పడుకున్నారు, నేను వేరే చోటన పడుకున్నాను. ఇంకా అక్క నేను అయితే కలిసి అయితే టిఫిన్ అయితే చేసేసి కాసేపు అయితే ముచ్చట్లు పెట్టుకుని మాట్లాడుకున్నాం అనమాట. చాలాసేపు అయితే మాట్లాడుకుని ఇంకా ఫోన్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టేసుకుని నేనైతే వేరే చోటకి వెళ్ళిపోవాలి. ఇంకా నాకైతే అక్క నదులు వదిలిపెట్టి అసలు వెళ్ళాలనిపించలేదండి. ఎందుకంటే వేరే చోట అంటే మ్యాక్సిమం S7కి వెళ్ళాలండి. అక్క అయితే S1లో ఉంది. S7 వరకు మళ్ళీ వెళ్ళి అక్కడైతే పడుకున్నాను అనమాట. ఇంకా నేను అలాగే బిందు అనమాట, మా మామయ్య వాళ్ళ పాప అండి, తను కూడా వచ్చింది. తను అయితే పడుకున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ అయిపోయిందండి. ఎంత తెల్లారిపోయిందంటే ఇంకా తిరుపతి కూడా దాటేసామన్నమాట. తిరుపతి దాటేసిన తర్వాత ఇంకా ముందుకు వచ్చిన తర్వాత నాకు మెలకు వచ్చింది. తిరుపతి వచ్చేటప్పటికే 6 అయిందండి. చాలామంది అయితే తిరుపతిలో దిగిపోయారు. మ్యాక్సిమమ్ ఈ ట్రైన్లో మ్యాక్సిమం అంతా ప్రతి భోగిలోని మ్యాక్సిమం ఒక 20-30 మంది భగవాన్ టెంపుల్కి వచ్చే వాళ్ళేనండి. చాలామంది అనమాట. ఎంతమంది నమ్ముకున్నారంటే మా డిస్టిక్ అనమాట, ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి డిస్టిక్లో అయితే అక్కడైతే హోమం అండి. ఇంకా ఆ సైడ్ ఏమన్నా 2 డిస్టిక్లు అనుకుంటాను, మొత్తం 4 districtsకి హోమా అనమాట. మార్నింగ్ లేచేటప్పటికి నా ముఖం చూసారా ఎలా ఉందో. ఇంకా నేను అప్పుడే ఇంకా లేచి బ్రేక్ఫాస్ట్ అయితే తినాలి అన్నది అక్క. బ్రేక్ఫాస్ట్ అయితే నాకు తినడం ఇంట్రెస్ట్ లేదు కానీ ఇంకా బ్రష్ అయితే చేసేసుకుని ఇంకా సమోసా తీసుకున్నాం అనమాట. సమోసా ఒకటి, టీ ఒకటి తాగేసి ఇంకా రేగిపళ్ళు వచ్చినాయండి. ఇంకా రేగిపళ్ళు అంటే మా అక్కకి చాలా ఇష్టం అనమాట, నేరేడు పళ్ళు. ఇంకా నేరేడు పళ్ళు అయితే తీసుకుందనమాట. రేగిపళ్ళు అంటున్నాను, ఎంత బాగున్నాయంటేనండి. ఇది తమిళనాడు బోర్డర్ అండి. తమిళనాడు బోర్డర్లో రేగిపళ్ళు అనమాట. ఎంత టేస్టీగా ఉన్నాయంటే మన టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరండి. ఎంత తీయగా ఉన్నాయో. ఇంకా అవి కొలదు తినాలనిపిస్తుంది. కవర్ అయితే 20 రూపాయలు అనమాట. చాలా టేస్టీగా అనిపించినాయి. ఇంకా అక్క నేను ఒక కవర్ తీసుకుని అయితే తింటున్నాం అనమాట. ఇంకా ఇంకా నేనైతే అక్కడ నుంచి అయితే అక్క దగ్గరికి వచ్చేసానండి. ఇంకా అక్కడైతే ఇంకెవరూ లేమనమాట. ఇంకా మేము వెళ్ళేటప్పటికి మ్యాక్సిమం ఇంకా 12 అలా అవుతుందని చెప్పేసి ఇంకా అక్క దగ్గరికి అయితే వచ్చేసి అక్క దగ్గరే కూర్చున్నాను. ఇంకా ఎంత బాగుందంటేనండి భలే పీస్ఫుల్గా అనిపించింది. మార్నింగ్ ఆ వెదర్ కానీ అక్కడ కానీ ఇంకా టిఫిన్స్ వచ్చినాయి, తీసుకుంటావా అక్క అంటే వద్దు అన్నది. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ టిఫిన్ అయితే ఏం తీసుకోలేదు. ఇంకా ఎందుకంటే టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత టెంపుల్ దగ్గర కూడా టిఫిన్ అయితే మనకి పెడతారండి. ఆల్రెడీ మేము 10:30-11కి దిగాలి, 1 hour లేట్ అనమాట. ఇది అయితే తమిళనాడు బోర్డర్ అండి. పేరు కూడా నాకు అసలు అర్థం అవ్వలేదు, నేను అసలు ఏంటో తెలియదు కానీ అక్కడైతే తమిళనాడులో అయితే చాలామంది అయితే ఎక్కారండి ట్రైన్లోని. తమిళనాడు వాళ్ళు కూడా భలేగా ఉంటారు కదండి, భలేగా పైన బొట్టు పెట్టుకుని పువ్వులండి, ఒక 4 మూరలు 5 మూరల పువ్వులు అనమాట, విరజాజులు ఉంటాయి కదండి, అవైతే పెట్టుకుని మంచి స్మెల్తో అయితే లోపలికైతే చాలామంది ఎక్కారనమాట. ఇంకా బోర్డర్ అనమాట అండి. ఇంకా మంచిగా పంటలు కూడా ఎక్కువగా పండిస్తారనుకుంటాను ఇక్కడ. అన్ని రకాల పంటలు అనమాట, మల్లె పువ్వులు కానీ విరజాజులు కానీ బొబ్బాయి కానీ చాలా పంటలండి. కానీ నేను అయితే ముచ్చట్లు పెట్టుకున్నామండి, ఇంకా మాట్లాడుకుంటున్నాం అనమాట సరదాగా. ఇంకా అది ఇది చెప్పుకుంటా ఉన్నామన్నమాట. ట్రైన్లో కూడా చాలా ఫన్నీగా ఉంటుంది కదండి, ఎందుకంటే ఎదురు వాళ్ళు పక్క వాళ్ళు ఇంకా అందరూ ఉంటారు కదండి. ఫుల్ టైం పాస్
క్లాస్ అనమాట. ట్రైన్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే భలే ఉంటుంది కదండి, మనం పడుకోవడానికి తిరగడానికి కానీ ఎక్కడికైనా సరే కూర్చోవడానికి కూడా మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంక ఇదిగోనండి, ఇది అన్నాను కదా తమిళనాడు బార్డర్ అని, ఇదంతా తమిళనాడు బార్డర్ అండి. ఇక్కడ ఏదో ధర్నా జరుగుతుందండి, రెడ్ కలరు నల్లది అనమాట జెండా వాళ్ళది. రాజకీయం కోసం ఏదో జరుగుతుంది ధర్నా అయితేనే. ఇంకా చాలా రద్దీగా ఉందన్నమాట బార్డర్ అండి. ఇంకా అక్కడైతేనే ఇంకా చాలా టైం వరకు అయితే ట్రైన్ అయితే ఆగిపోయిందండి అక్కడైతేనే. ఇంకా తర్వాత అయితే బయలుదేరుతుంది అనమాట. ఇదైతే బార్డర్ అంటండి. అక్కడ నుంచి అయితే చాలామంది పోలీసులు కూడా ఉన్నారు. అదైతే దాటేసి అయితే వెళ్తారంటండి. అది బార్డర్ అంటండి. భలే అనిపించింది కూడా, అది కూడా చూస్తేనే కొండలు ఆ జెండాలు భలేగా ఉందండి. ఇంకా మేమైతే ఇంకా కుప్పం కదండి, ఇంకా మాకైతే ఇంకా 1 అవర్ జర్నీ ఉందన్నమాట. అది దాటిన తర్వాత ఇంకొకటి స్నాక్స్ అయితే తింటున్నాము. గొట్టాలు అలాగే పాప్కార్న్ ఒకటి ఇచ్చుకున్నానండి. ఇంకా 2 తింటున్నాం అనమాట. ఎందుకంటే అప్పటికే ఆకలేసేస్తుంది, మళ్ళీ టిఫిన్ వస్తుందేమో అని చూసాము. టిఫిన్ మళ్ళీ అయితే రాలేదండి. ఇంకా అక్కడ టిఫిన్ కూడా టేస్ట్గా ఉంటాయా లేదా అని చెప్పేసి ముందైతే ఆలోచించి అయితే తీసుకోలేదు. తర్వాత స్నాక్స్ వచ్చినాయి అని చెప్పేసి పాప్కార్న్ గొట్టాలు అయితే తీసుకుని ఇంకా అవైతే తింటున్నాం అనమాట. తర్వాత ఒక ఆవిడైతే ఏవో ఫ్రూట్ పట్టుకొచ్చిందండి. ఇవేయో కాయలంట, కాయలు మామిడికాయలు కాయగూరలు అమ్ముకుంటుంది అనమాట. తనైతే కవర్ 20 రూపాయలంట. అలా అయితే అమ్ముకుంటుంది. భలే అనిపించింది. అవి కూడా 20 రూపాయలు, బాగా చాలా చీప్గా అయితే వస్తున్నాయి కదండి. చాలామంది అయితే కొనుక్కున్నారు. ఇంకా మేమైతే కుప్పం అయితే వచ్చేసామండి. ఇదైతే కుప్పం అండి. ఇంక దిగిపోయామన్నమాట. మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన ఈ ట్రైన్కి చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి ఇంకా ట్రైన్కి బై బై చెప్పేసి మేమైతే ఇంకైతే నడుచుకుంటూ వెళ్ళాలండి. కొంచెం నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఆటోస్ ఉంటాయన్నమాట. ఆటోస్ ఎక్కేస్తే మనం డైరెక్ట్గా అయితే టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. ఇది కుప్పం అండి, బెంగళూరుకి బార్డర్ అండి. ఇంకా మేమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం కదండి. భలే ఉందండి, వ్యూ అయితే చాలా బాగుంది. నేను ఈ దేవుడిని నమ్ముకుంటా కారణం ఏంటంటేనండి, మీరు వీడియోస్ చూడండి, నా లైఫ్లో జరిగిన ప్రతి విషయం మీకు షేర్ చేస్తాను. నేను ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత నా జీవితంలో చాలా జరిగినాయి అనమాట. నాకైతే ఫస్ట్ అయితే ఈ దేవుడు అయితే అస్సలు తెలియదండి. మా సిస్టర్ చెప్పారనమాట. మా అక్కకి మాకు ఇంకో సిస్టర్ ఉన్నారనమాట, మా చిన్నమ్మగారు అమ్మాయి. తనైతే మా అక్కకి చెప్పింది. మా అక్క అయితే నాకు చెప్పింది అనమాట. ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ ఆ దేవుడిని నమ్ముకున్నారండి. ఆ దేవుడిని నమ్ముకున్న తర్వాత చాలా బాగా వాళ్ళకి మంచిగా అనిపించింది అనమాట. మనం నమ్ముకుని దైవంలో కూడా ఉంటుంది కదండి, వాళ్ళకి మంచిగా అందరూ మంచి పొజిషన్లో ఉన్నారండి. నిజంగా చెప్తున్నాను. వాళ్ళు నమ్ముకున్నది అక్కకి చెప్పడం, అక్క నమ్ముకున్నది అక్క జీవితంలో కూడా చాలా మార్పులు జరిగినాయి. అక్క నాకు చెప్పడం. తర్వాత నేను కొద్దిగా నేనేం చేశానంటే ఆన్లైన్లో ఫోటో జిరాక్స్ తీయించుకున్నానండి. నా దగ్గర అయితే అమ్మా భగవాన్ ఫోటో అయితే లేదు. నేనైతే ఫోటో తీయించుకున్న తర్వాత ఫోటో తెచ్చుకుని ఇంట్లో ఒక అట్టుండే అట్టగా అయితే గొమ్ము పెట్టి అంటించేసుకుని ప్లాస్టర్స్ వేసేసుకుని నేను దేవుడి దగ్గర పెట్టుకుని పూజ అయితే చేసుకునేదాన్ని. అలా అయితే దేవుడైతే పరిచయం అండి. ఇంకా మేము రైల్వే స్టేషన్ దగ్గరికి నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆటోస్ అండి. ఇవన్నీ ఆ ఊరెళ్ళి ఆటోస్ అనమాట. కుప్పం అమ్మ భగవాన్ టెంపుల్ కంటే కన్ఫామ్గా తీసుకెళ్ళిపోతారు. ఇది 1 ఇయర్కే జరుగుతుందండి. హోమాలు పూజలు అయితేనే సహస్రనామ హోమం అనమాట, ఐశ్వర్య హోమం. ప్రతి ఒక్కరూనండి ఎంతమంది చేయించుకుంటారంటే మీరు చూడండి. హోమ చూస్తే చాలండి, ఒక దండం పెట్టుకోండి చాలు. మీ లైఫ్లో ఎలాంటి కష్టాలున్నా ఆ భగవంతుడు తీర్చేస్తాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను ఒకటి చెప్తున్నాను, ఎవరు ఈ వీడియోని ఒక సిల్లీగా తీసుకోకండి. మీరు నమ్ముకుంటే నమ్ముకోండి, లేకపోతే ఎవరు జోక్స్గా తీసుకోకండి. మా నమ్మకం అండి. భగవంతుడు ఇప్పుడు యేసుప్రభు ఉన్నారు, అతను మనిషి. అలాగే సాయిబాబా ఉన్నారు, అతను మనిషి రూపంలో ఉండే భగవంతుళ్ళు అయ్యారు. అలాగే అమ్మ భగవాన్ కూడా అలాగే మనిషి రూపంలోనే బ్రతికే ఉన్నారు. ఇప్పుడు ఆయన శక్తి అక్కడ ఉన్నదనమాట. ఆ శక్తినే మనం పట్టుకోవాలి. అలా పట్టుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందండి, నిజంగా చెప్తున్నాను. ఇంకా మేము వెళ్తూ అయితే టీ తాగాలండి. నాకు ఎంత హెడేక్ అంటే చాలా దారుణంగా వచ్చేస్తుందండి. ఎప్పుడైనా సరే జర్నీ చేసినప్పుడు మ్యాక్సిమం ట్యాబ్లెట్స్ పెట్టుకోవాలండి. నేను ట్యాబ్లెట్స్ అయితే మర్చిపోయాను. ఇంకా జర్నీ చేస్తున్నప్పుడు ఎంత పోటంటే ఇంకా ఆపమన్న అతను ఆపేసి ఇంకా టీ అయితే తాగుదామని చెప్పేసి ఇక్కడ ఆగామండి. వీళ్ళు కూడా తమిళనాడులండి. టీ అయితే చాలా బాగా పెట్టారు. టీ వచ్చి 10 రూపాయలు అనమాట. పెద్ద గ్లాస్తో ఇచ్చాడండి టీ అయితేని. ఎంత బాగుందంటే చక్కగా మంచి టీ పొడి ఎక్కువేసి పెట్టాడండి. భలేగా అనిపించింది. ఒక్కసారిగా నా తలపోటు ఎగిరిపోయిందనమాట. నా ఫేస్ అయితే ఇంకా జర్నీ చేసి అలా అయిపోయిందండి. ఇంకా అక్క అయితే టీ అయితే తాగుతుంది. ఇదంతా తమిళోళ్ళనండి, ఇదంతా తమిళ అనమాట. తమిళ ఎక్కువ మాట్లాడతారండి. తమిళ అయితే కాదు, కుప్పం ఊరు అనమాట.
ఎక్కువ తమిళీస్ ఎక్కువ ఉంటారు, కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట ఇక్కడైతేని. ఇంకా మేమైతే ఇంకా ఆటో కట్టించుకున్నాం కదండి, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఆటోకి అయితే 100 రూపీస్ అనమాట మనిషికి వచ్చి. ఇంకా అక్క నేను అయితే టీ అయితే తాగుతున్నాము, స్లోగా తాగుతుందనమాట ఈవిడైతేనే. ఇంకా టీ తాగేసి అయితే వెక్కాలి. ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా టీ అయితే తాగుతున్నారు. అందరూ మ్యాక్సిమం ఇక్కడే ఆగుతున్నారండి. ఇంకా టెంపుల్ ఇంకెంతో దూరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే హౌస్ కట్టుకుంటున్నారంటండి. చంద్రబాబు నాయుడు గారు కూడా హౌస్ అయితే కట్టుకుంటున్నారంటండి కుప్పంలోనే, చాలా పెద్దగా ఉంది. నేను ఫోన్ తీసేటప్పటికే అటు కూడా వెళ్ళిపోయాడు, ఇల్లు తీద్దాం అనుకున్నాను. ఇంకా మేమైతే టెంపుల్కి లోపలికి వచ్చేసామండి. లోపలికి అలౌ చేయడానికి కూడా మనం సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలి, లేకపోతే అలౌ చేయరండి. మన కార్డు కూడా చూపించాలి వాళ్ళకి, ఎందుకంటే మనం కట్టిన ప్రతి కార్డు వాళ్ళు తీసుకుంటారనమాట. అక్కడైతే సంతకం పెట్టి అక్కడైతే మనం చెప్పేసి ఇంతమంది ఉన్నారని చెప్పేసి ఆటోలో లెక్క పెట్టుకుని అక్కడైతే రాసుకుంటారండి. అలాగేనండి, ఇంకా నా ముందు నా వీడియోస్ చూడాలనుకుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నీకు ముందు చాలా భగవంతుడి వీడియోలు కానీ భగవాన్ వీడియోలు కానీ మీకు అందరికీ అందిస్తాను. ఓకేనండి, బాయ్ బాయ్.